హాయ్ హలో గాయ్స్, ఇప్పుడైతే మనము క్రాఫ్ట్స్మ్యాన్ 5 ఆడబోతున్నాము. పోయినసారి అయితే నాకు ఈ రెడ్ బుల్ కలర్ వేసేసినాము. క్రియేటివ్ మోడ్ అసలుకి వెళ్ళండి దాకా అది ఇప్పుడు ఒకసారి ముందుకు కదా. దీనికి ఒక ఫైర్ నేనే పెట్టేసినాను. కానీ దీనికి ఏమేమో దొరుకుతున్నాయి కదా తినడానికి. ఫుడ్ కాకుండా ఇలాంటివి గివ్వే తినేస్తున్నాం ఫ్రెండ్స్. మనకేముంటుంది అని మనమేం తినాలి ఫ్రెండ్స్. దీనికైతే మనకు ఐరన్ ఉంది, కానీ దీనికి ఒక సైకిల్ కింద స్ట్రాప్స్ ఉంటాయి. చూసినా ఇక్కడైతే ఫ్రెండ్స్ మళ్ళా చూసుకుంటారా ఫ్రెండ్స్. స్ట్రాప్స్కి కలెక్షన్ పీక్ వచ్చిన ఎందుకన్నావా అంతే. డోర్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే మనం పైకి వెళ్ళినాం. మార్నింగ్ నైట్ తెలవడానికి మనం కొంచెం బ్లాక్ పలగొట్టి ఉంచుదామా? మీరే చెప్పండి, అది మీ విషయం. ఆన్ చేసిన ఫ్రెండ్స్. ఒక 2 బ్లాక్స్ ఇంకా పైన కూడా ఒక 2 బ్లాక్ కూడా వీక్ ఉంచుతాం. ఎందుకంటే నా హైట్కి తగ్గట్టు అసలు సరిపోకే. దీనికి చూడు, దీనింతా సరిపోకే. మంచి కాబల్ స్టోన్, ఈ డైమండ్ ఉంది కదా. ఇదేనా ఒకటే ఒక వుడ్ పెడదాం చాలు. ఇంకా స్వా చేయాలి. కానీ మనకు క్రాఫ్టింగ్ టేబుల్ ఏడుంది? ఓ క్రాఫ్టింగ్ టేబుల్ కూడా సపరేట్గా ఏదైనా పెట్టిద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెట్టేసినాను. అది నాకేది నైట్ ప్లస్ ఐరన్ హెల్మెట్. వావ్. ఎందుకంటే ఇక్కడ జంగిల్ టెంపుల్లో బాగా ఐరన్ దొరికింది కదా. ఇంకా ఒకటి దొరికేసింది, ఒకటి తీసేసిన, ఇది కూడా ఒకటి తీసేసిన, ఇది కూడా పెట్టేసిన. ఇప్పుడు మన దీనికి వేసుకొని మన ఆర్మర్కి వెళ్ళి డైమండ్ ఆర్మర్ ఎక్కడ వేసుకున్నాను. ప్యాంట్ వేసుకున్నా అంతే. ఇట్లాంటి గీ బూట్స్. నాకు ఐరన్ కావాలా? ఈయన ఉంది కదా ఐరన్. మొత్తం స్టోర్ అయిందా? వెళ్ళిపోని అంతా చెస్ట్లో పడేది, కానీ చెస్ట్ లేదు కదా. ఇట్లా వై ఇట్లా చెస్ట్ వేసుకున్నాను. చెస్ట్ వావ్. కావాల్సింది ఒక చెస్ట్ అంత పెడతాం. మీ చెస్ట్ ఇక్కడ పెట్టేసి చెస్ట్లో ఏదైనా పెట్టేస్తాం. చెత్త అంత చెత్తనే ఉంది. అంత చెత్త. దీంతో ఇంకేం పని లేదు ఫ్రెండ్స్. కంపాసు ఇది అంతే, ఇంకేం పని లేదనుకుంటా ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉంది, కానీ మనం పెద్ద చెస్ట్ చేయాలి. మనకు ఆకలిస్తుంది అంటే మనం బయటకు వెళ్ళద్దు, పోయి పండుకోవాలి. ఈరోజు పండుకుందాం. ఇవి కూడా ఒక తీసుకున్నామా ఇప్పుడు
ఓకే మనకి ప్యాంటు కావాలి. ఏమన్నా ఉండి చూద్దాం. షర్ట్ వేసుకోండు. బూట్ కావాలి. బూట్ బూట్ వేసుకోవాలి. అయిపోయి బూట్ వేసుకో. ఇది వేసుకున్నాం. అయిపోయి ఇప్పుడైతే మనం మొత్తం ఐరన్ ఆర్మరే. ఇప్పుడు మనం చూద్దాం ఎక్కినామో మనం బయటకెళ్ళి ఇక్కడ చూసొద్దాం. సెట్టింగ్ అమ్మా ఫ్రంట్ నుంచి చూద్దాం. ఫ్రంట్ చూసిండ్రు కదా నేను ఎక్కినాను. ఇప్పుడైతే ఫ్రంట్ బ్యాక్ నుంచే ఇంకా ఆడేద్దాం. ఫ్రంట్ బ్యాక్ అది ఇట్లయితే మంచిగా కనబడుతుండే. మంచి లోపలికి వెళ్ళొచ్చి లోపలికి వెళ్ళాక కనబడద్దు కదా. అట్లయితే ఇంకా ఫస్ట్ పర్సన్ బెటర్. ఫస్ట్ పర్సన్ అది. అబ్బా అంత కోపం. పోయి ఈడగొట్టింది. నేను 2 బుద్ధిపావ బెడ్లు కూడా ఇంకొని ఇడొక ఫర్నిచర్ పెట్టుకుందాం. ఈడే ఉంటుందిరా. ఈడ కూడా ఫర్నిచర్ పెట్టుకుందాం. ఫర్నిచర్ తోటే కవర్ ఇంత ఇదిరా. దీంతో తలకాయ నొప్పి. ఈడ పెట్టినామా అంతే. ఈడ 2 డోర్లు పెట్టాలి. 1 2 అయిపో. ఇవన్నీ తీసుకోవడానికి రాదురా. బికాస్ మనకేమొస్తుంది? ఒక బోన్ ఇప్పుడు గిన్నె కోసం కంపాస్ పడేసిన ఒక పక్క పడే గిరి కూడా పడే. ఫ్రెండ్స్ అప్పటిలోపు నేను చెస్ట్ మంచి తయారు చేసేస్తాను. ఆగండి ఫ్రెండ్స్ ఎట్లా నేనైతే చాలా చెస్ట్లు చేసిన. పైకి వెళ్ళి చూస్తే 3 చెస్ట్లు. ఏందో ఏమో. ఇది పెడదాం ఫ్రెండ్స్. ఈడ 9 మీటర్లు కొన్ని ఉన్నాయి. కోబల్ స్టోన్ అసలుకి అన్ని ఇప్పుడు నేను చెప్తాను.
చెప్పాల్సింది నీరా. అవును, నువ్వు ఇద్దరం చెప్పిందే. ఇంకా మూవీ చేస్తున్నావు బబ్లు. అది లెక్క కింద పడతాం మళ్ళా కుషులు. కింద పడతామా? చేసి డైమండ్ పికాక్స్ తోటి కొట్టేద్దాం. ఈ రెండు పెట్టేస్తే అంతే. హెల్త్ 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 మనకు కావాల్సింది ఇది. ఒక ఫర్నెన్స్లో ఫర్నెన్స్ చేద్దాం. ఇన్పుట్ నాకు కోల్ కావాలి. కోలే నాకు కోల్ కావాలి. కోల్ అది కోలేదు. ఇక్కడనే తినేద్దాం. ఇప్పుడు రోటైన్ ఫ్లెష్ తినాలి. ఇప్పుడు ఇది ఎక్కుంటుంది చూడాలి. ఇప్పుడు నేను సూపర్ ఉంది రోటైన్ ఫ్లెష్. ఇంకొకటి పనికి వస్తుంది. పెడాసాయి ఇక్కడ పెడాసాయి. ఒక రెండే పెరిగిపోయినాయి కదా, దివ్యం చేద్దాం. ఓహో ఇక్కడ మొత్తం ఇక్కడ ఎవరు వెళ్ళకుండా పెట్టేద్దాం అంతే. ఒకసారి బయటకు వెళ్దాం. బాగుంది ఇది బాగుంది కదా. ఇక్కడన్నా సరే ఫర్నెన్స్కి వెళ్తాం. ఫస్ట్ పోయి మనం కోల్ కలెక్ట్ చేద్దామా. బెడ్ ఉన్నది. ఆ బెడ్ అవసరం లేదు. ఫస్ట్ మనకి వుడ్ పికాక్స్ కలెక్ట్ చేసుకుని కూడా చేసుకోవాలి. వుడ్ కూడా ఫస్ట్ కలెక్ట్ కూడా చేసుకోవాలి. అంత చీప్ చేసేసుకున్నాను నేను వుడ్ని. ఇప్పుడు వుడ్ పికాక్స్ డైమండ్ ఉంది కదా మన దగ్గర. ప్లాంట్స్ ఉన్నాయి కదా, అవసరం లేదు. దాంతో చాలా వేసుకోవచ్చు. మన షీల్ పెట్టుకోవడానికి చూడు. వెళ్ళి కొట్టాలి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడే నైటా ఇంత 5 నిమిషాలు ఇట్లా అవ్వాలి. అప్పుడు గాయస్ కొన్ని పలగొట్టించుదాం. బాగుంది. ఇది కూడా ఇక్కడ పెట్టేయాలి. ఇలాంటివి మనకి అంత విషయం లేదు కదా, మనకి ఇక్కడ తెలిసిందే. పెట్టి కొట్టి ఇప్పుడు మనకి ఏముందని ఎంత వుడ్ వేసుకోవచ్చు. 3 కట్టలా పెట్టినామా, 3 కట్టలు దొరుకుతాయి. ఇంకేం దొరకవు. ప్రెజరింగ్ ప్లాన్స్ అయితే ఒక 2 ప్లాన్స్ రెండిటికి అలాగే 64 ప్లాన్స్ ఉన్నాయి. రెండింటికి అంటుండ్రు వీళ్ళు. 99+ వస్తుంది కట్టలు. వచ్చేస్తాను. రొమ్మ తగ్గిపోద్ది కదా. ఒక 2 ఇంకా 3 4 5. ఓకే 5 ప్రెజర్ ప్లేస్ పెడతాం. దీంట్లో తీసి కూడా చూడు ఇట్లా ఉన్నది. జుడికి కలుగుతుంది. బయట కూడా పెట్టేద్దాం. ఏం చేద్దాం రా. ఏం చెయ్యం. బాగానే మాట్లాడుతున్నావు కదరా. అయిపోతే నొక్కితే ఇదొక 2 ప్రెజర్ ప్లేన్స్ అయిపోయి ఇదొకటి అయిపోయి
చేద్దాం కదా క్లోజ్ అయిపోతా అంతే. మన దగ్గర నెదరైట్ పికాక్స్ ఉంది, పికాక్స్ నెదరైట్ స్వాడ్ ఉంది, నెదరైట్ స్వాడ్ ఇంకా గిరి షెవల్ పట్టుకో. మనంతే ఇది కూడా తవ్వుతుంది. లెట్స్ డూ ద మైనింగ్. Let's do the yep. No. ఇప్పుడు చేద్దాం రా మైనింగ్. అరే డైమండ్ పికాక్స్ అవసరం రా. లైట్స్ డు ద మైనింగ్. ఇక్కడ మైనింగ్ చేయాలి. వెళ్దామారా ఫ్రెండ్స్ మీరే పండి వెళ్దామా? నో, చాలా మంది అయితే వెళ్దామా అని చెప్తుండ్రు మైనింగ్కి. మనలాకైంది వెళ్దాం. ఇప్పుడు ఎలాగైతున్నాయిరా? అంత పైనుంచి ఇంత కిందకి వచ్చినామా? ఏమో ఉంది, ఏమో ఇట్లా 44 ఉందిగా. ఒకటి ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు ఎంత ఫాస్ట్ అని ఫాస్ట్ అవుతుంది. ఇది తవ్వదురా అమ్మా, అంతే. ఇది లాస్ట్ రా. ఏమో ఫ్రెండ్స్, ముందుకెళ్దాం ఫాస్ట్గా. ఏంది దట్టు అనిపిస్తుంది? దట్టుతో ఏం చేయాలి నేను? ఏమైనా మంచి వస్తుంది అండి. డైమండ్ అండి ఫ్రెండ్స్. ఏడింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏడికి వెళ్ళాలో కూడా అర్థం కాకే ఫ్రెండ్స్. మాకు ఇన్నానా మన దారే ఇద్దరు ఫ్రెండ్స్. మొబైల్ స్టోన్ నేర్చుకొని పోదాం పండి. ఓకేరా. ఆకలి అవుతుందిరా. ఇప్పుడు ఏం తినాలి ఫాస్ట్? మనం పైకి వెళ్ళి పన్ను తింటాం. పంది అన్న పంది. అరే డైమండ్ పికాక్స్ ఇప్పుడు అమ్మ ఇప్పుడు క్లోజ్ చేసిండా? క్రియేటివ్ మోడ్కి వెళ్ళి ఎగురుకుంటా పైకి వచ్చేద్దామా? క్రియేటివ్ మోడ్కి వెళ్ళి ఎగురుకుంటా పైకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇంతగా మైనింగ్ చేసినాం చూడు, ఇంతకన్నా మైనింగ్ చేసినాము. ఇంత పెద్ద మైనింగ్. ఇది కాదు బాబు, ఈడొకటి పెట్టేద్దాం, ఇదొకటి పెట్టేద్దాం. ఇదేం పెట్టాల్సిన అవసరం లేదు.
దెయ్యం వస్తే ఇన్న పల్లె బాబు. ఏమైనా వస్తే జాంబీస్ లైక్ ఏమైనా వచ్చితే దీంట్లో పడచ్చు. ఒక్కొక్కసారి దీంట్లో కూడా వెళ్తే మళ్ళీ వెళ్ళంగానే ఎక్కడ అవుతుంది మనకి. వెళ్ళంగానే మళ్ళీ దాంతో యుద్ధం చేయాలి. ఇంకా మైనింగే తక్కువ అయింది. పుట్టిండ్రా అమ్మయ్యా ఆడు. నాకు నాకు బొక్క దొరికిందా? బొక్క దొరికింది 6 days. థ్యాంక్ యూ రోజు చేస్తున్నారు మళ్ళీ అదే లోపడెవరున్నారా? బయటనే ఉంటారా? బోర్మిల్ తోటి ఏమన్నా పువ్వుని పెంచుదాం, గడ్డిని పెంచుదాము. వద్దు దీనొద్దు, దీని ఎవరు రాకుండా అంత పెంచుదాం. మంచి పువ్వులు, ఆ పువ్వులు పెంచచ్చు. అరే అంతా బోర్మిల్ అయిపోయింది. ఇప్పుడు స్కెలిటన్స్ తోటి యుద్ధం చెయ్యాలి. మంచిగా మా అన్న బోర్మిల్ పెట్టుకో. ఇప్పుడైతే మనకి క్రియేటివ్ మోడ్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే అయిపోవాల్సిందే. వీడియో మొత్తం సేఫ్ ల్యాండ్ అవ్వాలి. వచ్చేటప్పుడు వాటర్ బకెట్ కూడా తీసుకోవాలి. చూడు ఇవన్నీ వచ్చేసినాయి. వాటర్ బకెట్ అయితే చాలా వాటర్ బకెట్స్ తీసుకోవాలి. మనకు కావాల్సిన వాటర్ బకెట్స్ ఇవన్నీ చేస్తా మనం అక్కగా చేసేసినాము. ఇప్పుడైతే ఫాస్ట్గా మనం సర్వైవల్ మోడ్కి ఆన్ చేసేద్దాం. ఆన్ చేసినాం. అయినా సరే గేమ్ పేరు చెప్పడం మర్చిపోయినా, మీరే చెప్పుకోండి. ఏమంటారు క్యాప్స్మ్యాన్ 5. ఇక ముందుకెళ్ళాలా? అయిపోయి అయినా సరే ఫస్ట్ మనం ఆర్మర్ వేసుకోవాలి మంచిగా. డిఫెన్స్ ఇంతసేపు డిఫెన్స్ ఆర్మర్లే మంచిగా ఉంటుంది. లేకపోతే ఉండేటోళ్ళం కూడా కాదు ఫ్రెండ్స్. ఇంకా మన సర్వైవర్లోనే ఉన్నామా? ఇప్పుడైతే మన సర్వైవర్కి వెళ్ళిపోయినాము. ఇంకా వీడియో అయితే కొద్దిసేపులో అయిపోద్ది. సర్వైవర్కి వెళ్ళిపోయినాం. ఫస్ట్ నాకు అది లెక్క తిందాం. లెదర్తో ఏం చేస్తాం ఫ్రెండ్స్ మనం? ఏంటిది ఏమో కనపడ్డ లివర్. ఎందుకు నాకు లివరు? ఏం సార్ లివర్ ఎందుకు నాకు? ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.